మన చర్చ్లో లోకా గారు అనే ఒక ఆయన ఉండేవారు. ఈరోజు ఇప్పుడు మన అసోసియేట్ పాస్టర్ గారు చెల్లె ప్రసాద్ గారి యొక్క తండ్రి గారు. ఆయన జీవితం ఇంకా ఆల్మోస్ట్ ప్రతిసారి ఏదో ఒక కష్టం ఆయన జీవితంలోకి రావడమే. సైకిల్ మీద వస్తుండేవారు, పేపర్ మిల్ దగ్గర నుండి సైకిల్ మీద రావడం అంటే అది చాలా కష్టమైన ప్రయాణమే. కానీ ప్రతిరోజు మీటింగ్ ఉన్నా లేకపోయినా వచ్చి కనబడి వెళ్ళేవారు. ఆయనకి ఏదన్నా కొనుక్కుంటే ఇంట్లో మామిడి పళ్ళు కొనుక్కుంటూ 2 పళ్ళు తీసుకొచ్చేవాడు. ఏది ఉంటే అది దేవుని సేవకులకు ఇవ్వాలనే ఆశ ఆయనకున్న దానిలోనే. ప్రతి సాయంకాలం డ్యూటీ అయిపోవడం, సైకిల్ ఎక్కేసి దేవుని మందిరానికి రావడం, మాతో కలిసి మాట్లాడడం, దావిజన్లు ఎవరుంటే వాళ్ళతో కాసేపు మాట్లాడడం, మేము ఎవరూ లేవనుకోండి చర్చిలో కాసేపు పాటలు పాడుకుని వెళ్ళిపోవడం. ఎన్నోసార్లు సైకిల్ మీద నుండి పడిపోయి కాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నా ఆయన ఆపేవారు కాదు ఎవరు కూడా. కొంచెం మరలా సర్దుకోగానే మళ్ళీ సైకిల్ దుక్కుని వచ్చేస్తుండేవాడు ఆయన. కష్టం మీద కష్టం, ఇబ్బంది మీద ఇబ్బంది వస్తున్నప్పుడు ఆయన చేసిన పని ఒకటే, ఎప్పుడు పాటలు పాడుతుండేవాడు ఆయన. లోకా గారి భవిష్యం మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఆయన ఒకసారి ఆ ఇల్లు కాలిపోయింది, మొత్తం ఇల్లు కాలిపోయి అన్నీ పోయినాయి మొత్తం. మన వాళ్ళందరూ కూడా ఒకసారి పరామర్శిద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, లోకా గారు ధైర్యంగా ఉండంటే, నేను ధైర్యంగా ఉన్నా, మీరు ధైర్యంగా ఉండన్నాడు ఆయన. మీరే కంగారు పడకండి, నేను ధైర్యంగానే ఉన్నాను. నా దేవుడు ఈరోజు నాకు పోయిందని అనుకుంటున్నానేమో, కానీ నాకు అంతకన్నా డబ్బులు ఇస్తాడు ఆయన. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఆయన జ్ఞాపకం వదిలిపెట్టాడు. ఆయన చూసినప్పుడల్లా ఆయనకి ఏదైనా కష్టం వస్తే వెళ్ళేవాళ్ళు ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట ఒక ప్రసంగం వినడానికి. మీరు నన్ను చూసి జాలి పడుతున్నారేమో, నా కష్టాన్ని చూసి, నన్ను చూసి ఎవరు జాలి పడాల్సిన అవసరంలా. దేవుడు నాతో ఉన్నాడు, పర్వాలేదు, ఏ కష్టమైనా నేను తట్టుకుంటానో. ఆయనకు ధైర్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయిని పాస్టర్ చెల్లె ప్రసాద్ గారిని చిన్నప్పుడు తాగపోతే కొట్టేవాడట ఆయన. అరే నువ్వు తాగపోతే ఎలాగరా, మన వంశం పరువు నిలబెట్టాలరా అని చెప్పి చిన్నప్పుడే తాగడం నేర్పించాడు ఆ అబ్బాయికి. కానీ ఈరోజు దేవుడు పాస్టర్ ప్రసాద్ గారిని రక్షించి తన సేవకునిగా నిలబెట్టుకున్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వాడు ప్రసాద్ గారి కుమారుడు కూడా మన పరిచర్యలో సేవ చేస్తున్నాడు. కెమెరా క్రూలో చాలా చక్కని పరిచర్య చేస్తున్నాడు.